వచ్చిన తర్వాత బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతూ ఉంది. బీజేపీ విధానాలు ఏదైతే బీజేపీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు, ఏడాది 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అట్లా నల్లధనాన్ని భారతదేశానికి తీసుకొచ్చి భారతీయుల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఇవి చెప్పినవి ఏవి కూడా నిరుద్యోగులకు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాల మాట లేదు. అందుకనే బీజేపీ పట్ల ప్రజల్లో మిడిల్ క్లాస్లో ఈనాడు బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోతా ఉంది. బీజేపీ మీద వ్యతిరేకత మొదలవుతూ ఉంది. ఇది మొదలవుతున్నది అనేది బీజేపీ వాళ్ళు కూడా అర్థమై ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య కొట్లాట్లు పెట్టి మళ్ళీ హిందూ సెంటిమెంట్ని ఉపయోగించి 180 మందిగా ఉన్నటువంటి హిందూ ఓట్లని కన్సల్టేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పార్టీ బలపడాలని ఒక కుయుక్తితో ఈనాడు మత ఘర్షణ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదేవిధంగా భారతదేశంలో మొత్తం పరిశ్రమలు కానివ్వండి, లేదా ఖనిజ సంపదన మొత్తాన్ని కూడా కార్పొరేట్కి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈనాడు కార్మిక చట్టాల మొత్తానికి 4 కోళ్లుగా చేసేసి మొత్తం కార్పొరేట్ కలుపుకున్న విధానాలు తీసుకుంటారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా రేపు జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెకి వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నారు. గ్రామీణ బంధు రేపు జూలై 9వ తేదీన జరగబోతా ఉంది. అంటే మోడీ అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ ఏదైతే కార్మిక చట్టాలని పెట్టుబడిదారులు కనుగొన్న 4 కోళ్లు తీసుకొచ్చి దానికి నిరసనగా రేపు పొద్దున్న 9వ తారీఖున జూలై 9వ తారీఖున భారత బంధు జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈనాడు ఖనిజ సంపదను కూడా అటవీలో ఏదైతే అడవి ప్రాంతంలో ఖనిజ సంపద ఉందో ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్నటువంటి జగాడ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ గుట్టల్లో ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదని అక్కడ గిరిజనుల మొత్తాన్ని కూడా భయభ్రాంతులు చేసి ఆ గిరిజనులను అక్కడ నుంచి ఎల్లగొట్టేసేసి ఆ గిరిజనులకి ఆ ఖనిజ సంపదకి రక్షణగా ఉన్నటువంటి మావోయిస్టులను కూడా మావోయిస్టులు హింసావాదులు వాళ్ళు సమాజానికి అలజడి సృష్టిస్తూ ఉన్నారు. అందుకనే నక్సలైట్లని అణచివేస్తున్న పేరుతో వాళ్ళ చర్చలకు సిద్ధమైనట్టున్నా కూడా వాళ్ళు ఏమీ లెక్క చేయకుండా సైనిక ఆపరేషన్ అంటే మన విమానాల ద్వారా వాళ్ళ ఉన్న ప్రాంతాల మీద పెద్ద ఎత్తున దాడులు చేయడం, ఆ రకంగా మావోయిస్టులను తుదిముట్టించడం, మావోయిజమే లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా లాంటి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. తాత్కాలికంగా ఒక అడిగిన ఎర్ర జెండా అని అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల్ని మేము లేకుండా చేస్తామని ప్రకల్పన తప్పు. ఆ కగారు ప్రాంతంలో ఏదైతే ఈనాడు బీజేపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తూ ఉందో అమాయక గిరిజనుల్ని చంపేస్తా ఉన్నారు. ఆ యుద్ధం ఏమంటే ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఖనిజ సంపదని అదానికి అప్పచెప్పడం కోసం, అంబానీకి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం అర్థం చేసుకుని ప్రజల్లో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పాకిస్తాన్తో ఉన్నట్టు టెర్రరిస్టులతో చర్చ జరుపుతారు, మన దేశం పొరుగున ఉన్నటువంటి ఇతర దేశాలతో చర్చలు జరుపుతారు. కానీ మన దేశ పౌరులు మన ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్తే ఆ మన దేశ పౌరులతో వాళ్ళు చర్చలు జరపడానికి ఈనాడు కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తూ ఉంది. వాళ్ళ యుద్ధం ప్రకటిస్తూ ఉంది. అమాయక గిరిజనుల్ని చంపేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ కగారు ఆపరేషన్ ఏమంటే ఆపాలని చెప్పి కూడా మన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సంపదని పరిశ్రమగా మొత్తం ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని కూడా కార్పొరేట్కి అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వ్యవసాయాన్ని కూడా ఈనాడు కార్పొరేట్కి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. అందుకని బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు అమలు జరపడే పరిస్థితి కనపడతాం. ఎక్కడా కూడా ఈనాడు మహిళలకు ఇస్తున్నట్టు 2500 కానివ్వండి, లేదా గ్యాస్ కూడా చాలా మందికి 500 కూడా ఇప్పటికి కూడా వాళ్ళ అకౌంట్లో పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇల్లు కూడా కొంతమందికి ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంకో సెకండ్ ఫేజ్ ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు ఇస్తారో ఏదో చూడాలి. అందరికీ కూడా ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే రుణమాఫీ కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. అట్లాగే పెట్టుబడి సాయం కూడా ఇంతకు మునుపు 2-3 దఫాలు వేయలేదు. ఇప్పుడు ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే రుణమాఫీ కూడా సక్రమంగా అమలు జరుపుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎంతైతే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతో కాంగ్రెస్ వస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తున్నట్టు ప్రజలు ఆశలు అడియాసలు అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో పెరుగుతూ ఉంది. అందుకని ఈ పెరుగుతున్నటువంటి ప్రజల అసంతృప్తిని ఈ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి మన పోరాటాలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా శాఖలు కదిలి ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.